వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. నిజమే కదా, దావీదును చూస్తే చిన్నప్పటి నుండి గొర్రెల కాపరి. సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు తండ్రి అసలు దావీదు ఉన్నాడు అని కూడా లెక్కల్లో పెట్టుకోలేదు. గొలియాతును ఎదిరించడానికి దావీదు వెళ్ళినప్పుడు చిన్నగా రూపసిగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు అనేసి గొలియాతే తృణీకరించేశాడు. అసలు వీడెంత అనేసి దావీదును అంటూ వచ్చినాడు. దావీదు జీవితంలో చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాల గుండా వెళ్ళాడు. ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు, చిన్నవాడు, లెక్కలేనివాడు అన్నట్టుగానే జీవించాడు. కానీ ఎప్పుడు తనకంటూ ఒక స్థానం ఉంది అనేసి ఎవ్వరూ గుర్తించలేదు. కానీ ఆ తక్కువగా ఉన్నవాడిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. గాడ్ చూస్ డేవిడ్. ఎందుకంటే అందరూ తృణీకరించినా త్రోసివేసినా దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. మన దేవుడు తృణీకరించేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు, దగ్గరికి తీసుకునేవాడు. నువ్వు ఏడ్చినప్పుడు, ఒంటరిగా ఏడ్చినప్పుడు నీ కన్నీళ్లు తుడిచేవాడు ఆయన మాత్రమే. ఇక్కడ దావీదు అంటున్నాడు, రాజు అయ్యాక అంతటి రాజు స్థానంలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి కూర్చొని దేవునితో మనవి చేస్తున్నాడంట. ఏమని? ప్రవ్వా, ఇంతగా హెచ్చించటకు అసలు నేను ఎంతటి వాడిని, ఒక గొర్రెల కాపర్ని, ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపర్ని, ఎక్కడో ఉండాల్సిన వాడిని రాజనగర్కి తీసుకొచ్చి ఒక రాజుగా నిలబెట్టాడు అనేసి ఎంతగా థ్యాంక్స్ చెప్తున్నాడు కదా దావీదు. నిజంగా నా కుటుంబం అసలు ఏ పాటిదయ్యా అనేసి దేవునితో మనవి చేసుకుంటున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు, నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో ఒక్కసారి కౌంట్ చేసుకో. నిజంగా ఇన్ని సంవత్సరాలు సజీవంగా ఉన్నావంటే అది కేవలమైన కృప కాదు. ఎంతోమంది ఆకస్మికంగా చనిపోతున్నప్పటికీ నువ్వు సజీవంగా ఉన్నావు. ఎందుకంటే ఆయనకు నీ పట్ల ఎంతో గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు ఉన్నాయి. కానీ మనం అనుకుంటాము, అసలు ఏంటి లైఫ్, నా లైఫ్లో ఏముంది, ఏం జరుగుతుంది, నేనేమనుకున్నాను, ఏం జరుగుతుంది అని అనేక సార్లు అనుకున్నవి జరగట్లేదే, అసలు ఇదే ఒక లైఫేనా అనేసి అనేక సార్లు మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఒక గొర్రెల కాపరినే రాజుగా చేసిన నేను నీ లైఫ్ని ఒక గొప్ప మలుపులోకి తీసుకెళ్ళడానికి నాకెంత సమయం పట్టదు. కానీ ఈ ప్రాసెస్లో నువ్వు ఎంతగా మౌల్ చేసుకుంటున్నావు అనేది ఆయన చెక్ చేస్తున్నాడు. ఆ మౌల్ చేసుకునే పీరియడ్లో నువ్వు ఎంతగా స్ట్రెంథెన్ చేసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకో, ఏ ఒక్క మేలును వదిలిపెట్టకు, ప్రతి ఒక్క దాని విషయమై థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే ఆయన సజీవుడు, మన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడు. నీ జీవితంలో కూడా గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఇంకా నువ్వు బ్రతుకున్నావు. ఎవరో వచ్చి నీ లైఫ్ని మార్చడం కాదు, ప్రార్థనలో నీ జీవితాన్ని పెట్టు. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. ఆయన చేసిన ప్రతి మేలను తలంచుకొని ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించు. స్తుతి నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది. ఇక్కడ దావీదు రాజు అయినప్పటికీ ఆ స్థుతిని మరవలేదు. మరి నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ స్థుతిని మరుస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసే స్థుతి ఈరోజు నీ స్థితిని మార్చబోతుంది. నమ్మిక ఉంచు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ, మీ జీవితంలో సతమతం అవుతున్న ప్రతి ఒక్కరూ ఒకానొక దినమున, అది కూడా త్వరలోనే, అసలు నేను ఎంతటి దాననయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, ఇంతలా హెచ్చించటకు నేను ఎంతటి దానను, అసలు నా కుటుంబం ఏ పాటిది, ఇంత ప్రేమ ఏంటయ్యా అని నువ్వే చెప్పబోతున్నావు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ హ్యావ్ ఫెయిత్ అండ్ కంటిన్యూ. ఎక్కడా సందేహపడకు, ఎక్కడా సనగకు. ఈ వాక్యమును మన జీవితంలో దేవుడు నెరవేర్చి నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టబోనుగాక. ఆమేన్. ఆమేన్.